నానిన్న హిట్ మూవీ డే 1 ఎంత కలెక్షన్ గ్రాస్ చేసింది, ఈ మూవీ ఇంకా ఎంత వసూలు చేస్తుంది, అదే కాకుండా ఈ మూవీని ఎక్కడెక్కడ బాగా చూశారు, ఈ మూవీని ఓటీటీ రైట్స్ వాళ్ళు ఎంత కొన్నారు, అదే కాకుండా థియేటర్ రైట్స్ వాళ్ళు ఎంత కొన్నారు అనేది క్లియర్ కట్ అయితే మాట్లాడుకుందాం భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నానిన్న హిట్ మూవీ అయితే రిలీజ్ అయింది భయ్యా. కొన్ని చోట్ల డిబేట్ టాక్ వచ్చింది, కొన్ని చోట్ల అనమాట బ్లాక్ టాక్ వచ్చింది. ఓవరాల్ అయితే ఏంటి, ఈ మూవీ వచ్చి డే 1 43 కోట్లు అయితే వసూలు చేసింది భయ్యా. నానిన్న కెరియర్లో ఇంకా భారీ కలెక్షన్ వసూలు చేసే మూవీస్ అయితే రావాలి. నేనైతే అనుకున్నా భయ్యా, ఈ మూవీ కనీసం ఒక 80 కోట్లు అయితే కొడుతుంది డే 1 అనుకున్నా భయ్యా. కాకపోతే మరీ అంత కాకపోయినా 43 కోట్లు అయితే కొట్టింది. నాని అన్నకి ఇది మంచి ఓపెనింగ్ అని చెప్పొచ్చు. అదే కాకుండా భయ్యా, నాని అన్న వల్లే ఈ మూవీని చాలా మంది చూడడానికి వెళ్తున్నారు. నాని అన్న ఒక మృగంలో అయితే ఈ మూవీలో కనిపించాడు భయ్యా. ఇందులో ఏ మూవీలోనూ పర్ఫామ్ చేయలేదు. అదే కాకుండా భయ్యా, ఓటీటీ రైట్స్ వాళ్ళు అనమాట 50 కోట్లు అయితే కొన్నారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళు అనమాట థియేటర్ రైట్స్ వాళ్ళు 45 కోట్లకి. ఆ లెక్కను చూసుకున్నట్టయితే నానిన్న హిట్ మూవీతో కేవలం వీకెండ్లోనే అనమాట అన్ని లాభాల్లో తీసుకెళ్ళిపోతాడు. ఇదైతే పక్క. అదే కాకుండా భయ్యా, అన్ని ఆరెంజే. ఈ మూవీలో అనమాట హైదరాబాద్లో మరీ నైజాంలో అనమాట అందరూ చూడడానికి ఇష్టపడుతున్నారు. అన్ని టికెట్స్ అయితే సోల్డ్ అయిపోయాయి భయ్యా. మరి సో యాప్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి, అన్ని ఆరెంజ్లోనే ఉన్నాయి. అదే కాకుండా పెద్ద సినిమాలు కూడా లేవు. పెద్ద సినిమాలు ఉన్నా సరే ఈ మూవీకి ఏది పోటీ రాదు అని నాకు తెలిపించేది భయ్యా. థియేటర్లో నేనైతే మస్త్ ఎంజాయ్ చేసా భయ్యా. మీరు తప్పకుండా చూడండి, నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదే కాకుండా భయ్యా, ఈ మూవీ లాంగ్ రన్లో ఖచ్చితంగా 300 కోట్లు కొట్టేలా అయితే కనిపిస్తుంది భయ్యా. ఎందుకంటే పెద్ద సినిమాలు కూడా లేవు. అన్ని థియేటర్స్ అనమాట హిట్ మూవీ ఆడుతుంది. రెట్రో మూవీ వచ్చింది. రెట్రో మూవీ అనమాట డిబేట్ టాక్ వచ్చింది, కొన్ని చోట్ల ఫ్లాప్ టాక్ వచ్చింది. దానివల్ల నానికి ఇక ఆపేవాళ్ళు లేడు అని నేనైతే అనుకున్నా. ఈ మూవీ చూశాక మీకు అనిపించింది. అలాగే డే 1 కలెక్షన్ ఇంకా వసూలు చేస్తుంది అనుకున్నారా అనేది అనమాట డిఫరెంట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.